సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. 4 రోజులు మిగిలిందండి. సెప్టెంబర్ 18th ద D-Day ఈజ్ గోయింగ్ టు కమ్ అండ్ ఫెడరల్ రిజర్వ్ అనౌన్స్మెంట్ ఎలా ఉండబోతుంది, అప్పుడు కానీ మనకు గోల్డ్ సిల్వర్ అనేది మేజర్ డైరెక్షన్ అనేది సెట్ చేసే అవకాశం కనబడట్లేదు. సైలెంట్గా, నీట్గా, నైస్గా ట్రేడర్స్కి ఉపయోగపడేలా సైడ్ వేస్ యాక్టివిటీ మనం గోల్డ్ అండ్ సిల్వర్ రెండిట్లో చూడడం జరుగుతుంది. రెండో విషయం, హాట్గా నడుస్తున్న సిచ్యువేషన్ ఇప్పుడు 9 క్యారెట్ గోల్డ్. సో గవర్నమెంట్ ఒక హాల్ మార్కింగ్ 9K గోల్డ్ లేదంట 375 ప్యూరిటీ గోల్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. మనకు ఆల్రెడీ మార్కెట్లో 9K అంటే 375 ప్యూరిటీ 37.5% ప్యూరిటీ గోల్డ్ అవైలబిలిటీకి ఎన్నో బ్రాండెడ్ కంపెనీలు రిలీజ్ చేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉన్నాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి అ రియాలిటీ. ఇట్ ఈస్ అ రియాలిటీ దట్ 9K గోల్డ్ ఈజ్ ఇన్ ద మార్కెట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఫస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ లెవెల్స్ ఏంటి అది చూశాక 9 క్యారెట్ గోల్డ్ గురించి మనం మాట్లాడటం జరుగుతుంది. చూడండి, వినండి, సంతోషించండి, మంచి పర్చేస్ చేయండి. మనకు గోల్డ్ విషయం చూస్తూ ఉంటే సెప్టెంబర్ 18th D-Day కాబట్టి ఆ D-Day వచ్చేంత వరకు ఒక సైడ్ వేస్ యాక్టివిటీ, ఒక ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఎలా రాబోతున్నాయి అనేది కొంత సస్పెన్స్గా ఉండి గోల్డ్ సిల్వర్ సైడ్ వేస్ యాక్టివిటీ నీట్గా 71,100 బాటమ్ సైడ్లో, అలాగే 72,200 to 71,900 to 72,000 రేంజ్లో మనకు గోల్డ్ మినీ ఫ్యూచర్ అక్టోబర్ కాంట్రాక్ట్ డైలీ చార్ట్లో మనం చూస్తే ఎంత క్లియర్గా మనకు కనబడుతుంది. ఎప్పుడైనా మనం ఒక బ్రాడ్ బేస్ ప్రైస్ యాక్షన్ చార్ట్ తీసుకుంటే మనకు గోల్డ్ లెవెల్స్ ఏంటి, మనం ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా సరే లేదంటే ట్రేడింగ్ పరంగా అయినా సరే మనం ఏ లెవెల్స్లో తీసుకుంటే బాగుంటుంది అనేది మనం చూడొచ్చు. మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. గోల్డ్ సిల్వర్ అప్ ట్రెండ్లో ఉన్నవి, బట్ ఇప్పుడు కరెంట్గా ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. ఇంకా గోల్డ్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. మేబీ మనకు ఎప్పుడైతే సెప్టెంబర్ 18th అనౌన్స్మెంట్ వస్తుందో అప్పుడు కానీ అగైన్ పాజిటివ్ ట్రెండ్ సెట్ చేసే అవకాశం లేదు. కాబట్టి సెప్టెంబర్ 18th తర్వాతనే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఒక ట్రేడింగ్ జోన్లో నీట్గా హార్డ్లీ ఒక 1,200 ప్రైస్ మూమెంట్లో మనకు మూమెంట్ ఇస్తున్నట్టుగా కనబడుతుంది. బట్ ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయ్యాయి, మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది, రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి మనం ఎవ్రీ డిప్లో బై చేసుకునే ప్రయత్నం చేస్తే మనకు ఒక బెటర్ లెవెల్లో గోల్డ్ అవైలబిలిటీ ఉండే అవకాశం ఉంది. బట్ డిప్ వచ్చినప్పుడు మాత్రం మనం ఆ పర్టికులర్ డే, నౌ టుడే ఇట్ ఈస్ థర్స్డే, సో యుఎస్ మార్కెట్ ఇప్పుడు 3:44 PM, అనదర్ 3-4 అవర్స్లో యుఎస్ మార్కెట్ స్టార్ట్ అయినాక ఒక వాలటిలిటీ అనేది మనం చూసే అవకాశం ఉంటుంది. బట్ హవెవర్ ఒక బ్రాడర్ రేంజ్ మాత్రం మనకు 71,000, 71,100 అలాగే 72,000, 72,250 రేంజ్లో మనకు గోల్డ్ మూమెంట్ ఇవ్వడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే సిల్వర్ విషయానికి కూడా వచ్చేస్తే ఒక నీట్గా సైడ్ వేస్ యాక్టివిటీ చూస్తున్నాం. బట్ ఎప్పుడైనా సరే రీసెంట్ పాస్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే సిల్వర్ ప్రైజెస్ గోల్డ్ కన్నా వీక్ ఉన్నాయి. గోల్డ్ స్ట్రాంగ్ ఉంటే దానికంత స్ట్రాంగ్ సిల్వర్ పర్ఫామ్ చేయలేకపోతుంది. కాబట్టి గోల్డ్ ఈజ్ లీడింగ్, సిల్వర్ ఈజ్ ఫాలోయింగ్ అన్నట్టుగా మనం చూడాలి. బట్ సిల్వర్ గోల్డ్ కన్నా కొంత వీక్ ఉంది, ప్లస్ వాలటైల్ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ మనకు సిల్వర్ విషయానికి వస్తే బాటమ్ సైడ్లో 82,300, అప్పర్ సైడ్లో 86,000. సో 82,300 to 86,000 రేంజ్లో మనకు సిల్వర్ మూమెంట్ ఇచ్చే అవకాశం, కంటిన్యూ చేసే అవకాశం కూడా మనకు కనబడుతుంది. సో ఇది దాదాపుగా మనకు 82,300 అండ్ 86,000 అంటే 3,600 రూపీస్ రేంజ్లో మనకు సిల్వర్ మైక్రో నవంబర్ కాంట్రాక్ట్ మూమెంట్ ఇస్తున్నట్టుగా మన కరెంట్ సిచ్యువేషన్లో కనబడుతుంది. సో మేజర్గా అనౌన్స్మెంట్స్ ఇంకా మనం సెప్టెంబర్ 18th అంటే హార్డ్లీ ఒక 6 days,
సో అరౌండ్ 4 to 5 డేస్ మాత్రమే మనకు ట్రేడింగ్ డేస్ ఉంటాయి. మిగతా సాటర్డే సండేస్ హాలిడేస్ కాబట్టి మనకు ఓన్లీ ఇంకొక 4 to 5 మ్యాక్సిమం ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. కాబట్టి మనకు మూవ్మెంట్ అనేది ఈ రేంజ్లోనే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. సో మనం ఈ రేంజ్లో ఎప్పుడైతే బాటంలో వస్తుందో అప్పుడు మనం పికప్ చేసే ప్రయత్నం చేస్తే ఇన్వెస్ట్మెంట్గా ఉండే అవకాశం ఉంది. సో 9 క్యారెట్ గోల్డ్ 9 క్యారెట్ గోల్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ మార్కెట్లో కూడా అవైలబిలిటీ స్టార్ట్ అయింది. ఒక విషయం ఏంటంటే 37.5% ప్యూరిటీ మాత్రమే గోల్డ్ ఆర్నమెంట్లో ఉండే అవకాశం ఉంది. సో మనం ఒకసారి గోల్డ్ ఆర్నమెంట్ వెనకల చూస్తే 9K లేదంటే 37.5 లేదా 375 అని ఉంటే అది 9 క్యారెట్ గోల్డ్గా మనం గుర్తించాలి. సో అందులో ఆ గోల్డ్ ఆర్నమెంట్లో మనకు ప్యూరిటీ మాత్రం ఓన్లీ 37.5% ఉంటుంది. మిగతా 62.5% మాత్రం అలాయ్స్ ఉంటాయి, లైక్ నికెల్, కాపర్ లాంటివి ఉంటాయి. సో అవి ఓవర్ రైడ్ చేసే ప్రయత్నం చేస్తుంటాయి. మేబీ గోల్డ్ కోటింగ్తోని, కొంచెం స్ట్రాంగ్ కోటింగ్తోని చేస్తే మాత్రం ఓవరాల్గా మనకు గోల్డ్ కలర్ కనిపించే అవకాశం ఉంటుంది. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఫేడ్ కాకుండా ఆ పాలిష్ అనేది స్ట్రాంగ్గా బెటర్గా ఉన్న 9 క్యారెట్ గోల్డ్ తీసుకుంటే అది మనకు రియల్ గోల్డ్ లేదా 22 క్యారెట్ గోల్డ్ లేదా 916 గోల్డ్ లా కనిపించే అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సరే 9 క్యారెట్ గోల్డ్ కొంటే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్యూరిటీ అనేది చాలా తక్కువ, 37.5% గోల్డ్ మాత్రమే అందులో ఉండడం జరుగుతుంది. కాబట్టి కలర్లో వేరియేషన్ వస్తే మనకు 9 క్యారెట్ గోల్డ్ వేసుకున్నట్టుగా కనపడుతుంది. సో మనకు 91.6 అంటే 22 క్యారెట్ గోల్డ్లా కనపడాలంటే ఆ పాలిష్ అనేది, ఆ కలర్ అనేది ఆ పర్టికులర్ గోల్డ్ ఆర్నమెంట్లో స్ట్రాంగ్ ఉండాలి. సో బెటర్ పాలిష్, బెటర్ స్ట్రెంగ్త్ ఉన్న గోల్డ్ మేకర్ దగ్గరనే, బ్రాండెడ్ అండ్ బెటర్ గోల్డ్ మేకర్ దగ్గరనే మనం గోల్డ్ ఆర్నమెంట్ కొనే ప్రయత్నం చేయాలా. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఇంకా మనకు రెగ్యులర్ అండ్ నార్మల్ గోల్డ్ స్మిత్ దగ్గర లేదంటే గోల్డ్ షాప్స్లో అవైలబిలిటీ ఉండే అవకాశం కనబడట్లేదు. బట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళ దగ్గర ఈ పర్టికులర్ పాలిష్, ఈ పర్టికులర్ స్టైల్, ఈ పర్టికులర్ స్ట్రెంగ్త్ కనిపించే, కలర్ స్ట్రెంగ్త్ కనిపించే, క్వాలిటీ కనిపించే గోల్డ్ ఆర్నమెంట్ మాత్రమే ప్రిఫర్ చేస్తే మనము రియల్గా 22 క్యారెట్ గోల్డ్ ఉన్న విధంగా మనకు కనిపించాలి. అప్పుడే మనం అమౌంట్ సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. 37.5 ప్యూరిటీ గోల్డ్తో మనం 22 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్ వేసుకున్నట్టుగా కనబడటం వల్ల మనకు బడ్జెట్ తగ్గుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నాలు, ఇండస్ట్రీ చేస్తున్న ప్రయత్నాలు, మనకు లాభదాయకంగా ఉండాలని చేసే ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం ఇంకొంత జాగ్రత్తగా 9 క్యారెట్ గోల్డ్ కొనేటప్పుడు ఇంకొంత జాగ్రత్తగా కొనాల్సిన అవసరం ఉంది. దీని మీద ఇంకా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆ కలర్ ఫేడ్ అవ్వకూడదు, ఎందుకంటే ప్యూరిటీ లెవెల్ తక్కువ ఉంది కాబట్టి. సో మనం ఆ ప్యూరిటీ లెవెల్ తగ్గున్నందుకు దాన్ని కాంపన్సేట్ చేయడానికి స్ట్రాంగ్ కలర్, స్ట్రాంగ్ పాలిష్, స్ట్రాంగ్ క్వాలిటీ ఉన్న చేయగలిగే షాప్ అతని దగ్గర లేదంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర మనం ఈ ఆర్నమెంట్ కొనుక్కోగలిగితే మనం తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ విత్ 37.5% ప్యూరిటీ అయినా పర్వాలేదు మనం తీసుకునే అవకాశం ఉంటుంది. సో మనకు పర్తుల అరౌండ్ 28,000 వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు 74,000, 75,000 గోల్డ్ 24 క్యారెట్ రన్ అవుతుంది కాబట్టి అందులో మనకు 37.5% క్యాల్కులేట్ చేస్తే అరౌండ్ 28,000 వస్తుంది. సో పర్తుల 28,000 ఛార్జ్ చేసే అవకాశం 9 క్యారెట్ గోల్డ్కి ఉంటుంది. థ్యాంక్ యూ.